ఈ శివరాత్రి పండుగ కంటే ముందుగానే ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే అది నిజంగా మీ అదృష్టం. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహం మీ మీద ఉన్నట్లే. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన పండుగ మహాశివరాత్రి. శివుడు అంటే మంగళకారకుడు అని అర్థం. ఆ లయకారుడి అనుగ్రహం కోసం భక్తులందరూ ఎదురు చూసే రోజే ఈ మహాశివరాత్రి. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక ఉన్న పురాణ గాథలేంటి? ఈరోజు జాగరణ ఎందుకు చేయాలి అనే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో పురాణాల ప్రకారం చూద్దాం. శివపురాణం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఆ సమయంలో వారి అహంకారాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు ఒక అగ్నిస్తంభంలా అంటే జ్యోతిర్లింగంలా ఆవిర్భవించాడు. ఆ రోజే మాఘ బహుళ శుద్ధ చతుర్దశి. శివుడు లింగ రూపంలో ఉద్భవించిన ఈ పవిత్రమైన రోజుని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. దీనినే లింగోద్భవ కాలం అంటారు. మరొక ప్రసిద్ధ గాథ, క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు లోకాలను నాశనం చేసే హాలాహలం పుట్టింది. లోక రక్షణ కోసం ఆ విషాన్ని శివుడు మింగి తన కంఠంలోనే బంధించాడు. ఆ విష ప్రభావం వల్ల స్వామికి మత్తు రాకుండా ఉండాలని దేవతలందరూ ఆ రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేశారు. అందుకే శివరాత్రి నాడు మనం కూడా రాత్రంతా మేలుకొని జాగరణ చేస్తాం. శివరాత్రి రోజున ప్రధానంగా ఆచరించవలసిన ఉపవాసం మరియు జాగరణ. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రోజున రుద్రాభిషేకం చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలతో పూజిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరుసటి రోజు ఉదయం వరకు కఠిన ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో గడపాలి. ఈ పూజ చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, శివరాత్రి ఉపవాసం చేయటం వల్ల మనసు శరీరం శుద్ధి అవుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిష్టగా శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యములు ఆయురోగ్యాలు కలుగుతాయని, అంత్యకాలంలో మోక్షం లభిస్తుందని పురాణాల మాట. కోరిన కోరికలు తీర్చడంలో భోలాశంకరుడికి సాటి ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు మనం కూడా పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.